సత్యనిష్ట గురువు చర్చకు సిద్ధమై కూర్చున్నాడు. వెంటనే శిష్యులలో ఒకరైనటువంటి గుణనిధి పైకి లేచి, గురువుగారు, మాకు ఈరోజు సత్యం గురించి తెలియజేస్తామన్నారు. దయచేసి సత్యం అంటే దాని యొక్క సంపూర్ణ అర్థం మాకు తెలియజేయండి. సత్యాన్ని ఎందుకు అనుసరించాలి, సత్యమే ఎందుకు చెప్పాలి, దాని యొక్క ఫలితాలేమి అని అడిగాడు. అందుకు సత్యనిష్ఠుడు చిరునవ్వుతో, నాయన, నీలాంటి సందేహం ఈ ప్రపంచంలో ఎంతోమందికి ఇలాంటి ఆలోచనలే వస్తూ ఉంటాయి. అసత్యం వలన అనేక లాభాలు, అనేక సుఖాలు, అనేక సంతోషాలు, సంపదలు లభించవచ్చు. కనుక స్వార్థపరులలో సత్యం ఒక అభూత కల్పన అని వారు భావిస్తూ ఉంటారు. ఇలా జీవించేవారు నిజమైన పిరికివారని చెప్పాలి, మనోబలహీనత కలిగిన వారని చెప్పాలి, మానసిక దౌర్బల్య స్థితిలో ఉన్నారని తెలుసుకోవాలి. ఇలాంటి వారు మనోవైకల్యాలతో చివరకు మానసిక రోగాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు సత్యము అంటే సత్యం, శివం, సుందరం. సత్యము అనేది ఆత్మ యొక్క అసలైన గుణం. అంటే పరమాత్మ, పరమశివుడు, సర్వేశ్వరుడు, ఆయన సత్యాన్నే తానే అయి ఉన్నాడు. అందుకే అతను ఎప్పుడు కూడా సుందరవదనంతో ఉంటాడు. సుందరం అంటే మనోప్రశాంతత, మనో నిశ్చలత, నిర్మలత, పవిత్రత. మనలో ఉన్న ఆత్మ కూడా సత్యమైనదే. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మల వారు తెలియజేసినది అదే. నీవు పరిశుద్ధాత్ముడవు. నీవు అంటే నీ దేహం కాదు, నీ దేహంలో ఉన్న దేహి. అది అణిగి ఉండడానికి కారణం భౌతిక ప్రపంచం యొక్క మాయ నిన్ను కమ్మి సత్యం చెప్పడానికి భయపడుతూ ఉంటారు. అసలు సత్యం చెప్పడమే ఇష్టం లేకుండా ఉంటారు. ఇంకా ఈ కలికాలంలో సత్యము అనేది ఒకటి ఉందా అనేది కూడా మర్చిపోతారు మానవులు. పతంజలి మహర్షి తన 36వ సూత్రం సాధన పాదంలో సత్య ప్రతిష్టాయాం క్రియాయ ఫలాశ్రయత్వం అని అన్నారు. నిత్యం సత్యంని ఆచరించేవారు అంటే సత్యమే చెప్పేవారు, మనసులో కానీ మాటలలో కానీ సత్యాన్ని మాత్రమే బహిర్పరిచేవారు, సత్యాన్ని నమ్మి జీవించేవారు, సత్యమే ధర్మంగా బ్రతికేవారు ఎప్పుడు ఆత్మతృప్తితో, సంతోషంతో, ఆత్మానందంతో జీవిస్తారు. వారికి ఈ లోకంలో పని లేదు. మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. ఏదైనా నిజం చెప్తాం అంటే నీవేమైనా హరిశ్చంద్రుడి బిడ్డవా, హరిశ్చంద్రుడి వారసుడవా అని ఎగతాళి చేస్తారు. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది సత్య హరిశ్చంద్రుని యొక్క జీవితం పూర్తిగా సత్యాన్ని అనుసరించే జరిగింది. మన దేశ చక్రవర్తులు, పురాతన సూర్యవంశపు రాజులు, చంద్రవంశపు రాజులు, దయాంశ సంపతులు అందరూ కూడా ఈ సత్యం కోసమే జీవించారు. సత్యాన్ని నమ్ముకొని బ్రతికారు. సత్యమే ప్రజలను ఆచరింపచేయమని వారు శాసించారు. సత్యం చెప్పడం అంటే ఇది దైవశాసనం. దైవశాసనాన్ని ధిక్కరిస్తే ఫలితం అనేక పాపకోపం అనే నరకంలో పడి 84 లక్షల జీవరాశుల జన్మలెత్తవలసి ఉంటుంది. ఈ 84 జీవరాశుల జన్మం తర్వాతనే మానవ జన్మ వస్తుంది. ఇది సత్యం అని యోగశాస్త్రం చెబుతుంది. ఈ మానవ జన్మలో భగవంతుని సత్యాన్ని అనుసరించి దైవత్వాన్ని పొందడం లక్ష్యంగా జీవించాలి. ఇలా 21 మార్లు మానవ జన్మని ఇస్తాడు ఆ పరమేశ్వరుడు. ఈ 21 మారు జన్మలో పుణ్యఫలం పెంచుకొని దైవత్వాన్ని గ్రహించలేకపోతే మళ్ళా 84 లక్షల క్రిమి కీటక అనేక హీనమైన జన్మలు ఎత్తి మళ్ళా మనిషి జన్మ కోసం రావాలి. సత్యం నమ్మిన వారు, సత్యాన్ని చెప్పేవారు
వారు ఉద్ధరించబడటమే కాకుండా లోకాన్ని కూడా ఉద్ధరిస్తారు అని ఈ యొక్క సూత్రం యొక్క భావం. వారిలో ఫలాపేక్ష లేకపోయినా ఆ ఫలితాలు వారికి సిద్ధిస్తూ ఉంటాయి. అంతేకాకుండా వారు చెప్పే సూచనలు నమ్మి ఆచరించిన వారికి కూడా కర్మఫలాలన్నీ కూడా ఉత్తమమైనగానే ప్రాప్తిస్తూ ఉంటాయి. అంటే లోక కళ్యాణం కొరకే ఈ సత్యాన్ని ఆచరిస్తారు. ఇటువంటి వారు కలలో కూడా సత్యం అనే దాన్ని మర్చిపోరు. శరీరాన్ని ఇతరులు చిన్నాభిన్నం చేసిన, ప్రాణం పోయేలా చేస్తున్న సత్యం అనే దాన్ని విడిచిపెట్టరు. అబద్ధం చెప్పొద్దు అని మనం పిల్లలకు చెప్తాం. కానీ ఎందుకు చెప్పకూడదో వారికి బాగా వివరిస్తే కానీ వారు సత్యాన్ని అనుసరించలేరు అని చెప్పిన సత్యనిష్ఠుడు, మీ నుండి ఇంకా ఏమైనా కావాలనా అని అడిగాడు. యమునశ్రీ అనే శిష్యురాలు పైకి లేచి, గురువుగారు, ఈ సత్యం అనే దాన్ని ఎలా ఆచరించాలి కాస్త తెలియజేయండి అని వేడుకుంది. సత్యనిష్ఠుడు, అలాగే తల్లి, కూర్చో అని చెప్పి, మీరు మొట్టమొదట గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ సత్యం అనేది ఏ గోడకో లేకుంటే రాళ్లకో చెట్లకో పర్వతాలకో కాదు, మానవ కుటుంబాల యొక్క సంక్షేమార్థం పరమేశ్వరుడు ఈ శాసనాన్ని చేశాడని అందరూ గ్రహించాలి. తల్లిదండ్రులు సత్య ప్రవర్తన కలిగిన వారైతే వారి పిల్లలు కూడా సత్య ప్రవర్తనలోనే జీవిస్తారు. భార్యాభర్తల కలయిక అంటే అదొక పవిత్రమైన కార్యంగా భావించాలి. అంతేకాని లైంగిక ఆనందమే శాశ్వతమనే భ్రమలో ఉండకూడదు. జంతువులు మాత్రమే లైంగిక ఆనందం కోసం అనుక్షణం తపిస్తూ ఉంటాయి. మానవులు కూడా అలాంటి ఆచరణ చేయకూడదు. సత్సంతానం కోసం మంచి మనసుని మనసులో ఉంచుకొని దైవత్వాన్ని బాగా నింపుకొని స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసినప్పుడు వారికి కలిగే సంతానం ఉన్నతమైన గుణాలతో మహోన్నతులుగా జన్మిస్తారు. వారు తల్లిదండ్రులకు పేరు తేవడమే కాకుండా ధర్మపరులై జీవిస్తారు. భారతంలో ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, స్వార్థపరుడు. అతని తమ్ముడైన పాండురాజు రాజ్య విస్తరణ చేసిన అన్న పేరు మీదుగా జరిపించిన అతనికి పాండురాజు మీద కానీ పాండురాజు యొక్క పుత్రుల మీద కానీ ఎటువంటి సమధర్మం అనేది లేదు. అతని భార్య గాంధారి ఇద్దరు కూడా అలాంటి వారే. కనుకనే వారి సంతానం దుర్మార్గులుగా జన్మించారు, దుర్యోధనాదులు. అయితే పాండురాజు భార్యలు కుంతి, మాద్రి వీరు దైవభక్తిని కలిగిన వారు. పరమాత్మ యొక్క దర్శనంతో నిరంతరం భక్తితో జీవించారు. అందుకే వారు దైవపరులైన దైవాత్ములైన వారిని మనసులో ఉంచుకున్నారు. కనుకనే వారికి పాండవులైనటువంటి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అనేటువంటి పూర్తిగా సత్యాన్ని నమ్ముకొని ధర్మాచరణను ఆచరించినటువంటి వారు. అసత్యం ఎప్పుడు కూడా వారు చెప్పరు. భారతదేశంలో భారత స్త్రీకి ఒక అద్భుతమైనటువంటి మహత్తరమైన ఉన్నతమైన స్థానం ఇవ్వబడింది పురాణాల్లో. వారు దైవభక్తి పరాయణులుగా సకల సంపూర్ణ గుణాలుగా తమ ఆలోచనలను ఉంచుకొని నిరంతరం తమ ధర్మం కోసమే వాళ్ళు జీవించారు. వివాహమైన తర్వాత స్త్రీ ధర్మం భర్త ఆచరణను అనుసరిస్తూ భర్తకు అన్ని విధాలా సహకరిస్తూ సద్గ్రంథాలు అంటే జ్ఞాన గ్రంథాలు, సజ్జనుల సాంగత్యం వీటిని ఆచరించారు. అందులో సత్యం నిండుకొని ఉంటుంది. సత్యాచరణ ఎలా చేయాలో తెలుస్తుంది. కనుకనే వారు పతిసేవ తప్ప వేరే ఇతర ఆలోచన లేకుండా జీవించారు. అదేవిధంగా భర్త కూడా వివాహం అయిన తర్వాత పరస్త్రీని దృష్టిలోనికి రానికుండా, వ్యామోహం కలగకుండా ధర్మపత్ని ద్వారా తమ సుఖాలను అనుభవించారు. అందుకే వారి సంతానం అంతా కూడా ఉన్నతులుగా జన్మించారు. అవన్నీ కల్పిత కథలుగా ఇప్పటి ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు అనుకుని జీవిస్తున్నారే తప్ప వారి ఆదర్శాలను అనుగుణంగా తీసుకుందామనేటువంటి జ్ఞానం వారిలో రావడం లేదు.
అనసూయాదేవి గురించి మీకు తెలిసే ఉంటుంది. అత్రి మహాముని భార్య, మహాసాధ్వి, త్రిమూర్తుల భార్యలైనటువంటి సరస్వతి, లక్ష్మి, పార్వతి తాము గొప్ప పాతివ్రత్య మహిమ కలిగిన వారని అనుకుంటూ ఉన్నారు. అలాంటి సమయంలో అనసూయ మహాపతివ్రత అని తెలిసింది. వారు వెంటనే తమ భర్తలను అనసూయను పరీక్షించడానికి పంపారు. అయితే త్రిమూర్తులకు తెలుసు. అయినా అర్ధాంగి అయినటువంటి వారి మాటలు కాదనలేక వారు మారువేషాల్లో వెళ్ళి భిక్ష అడుగుతారు. అత్రి మహాముని వారికి ఆతిథ్యం ఇవ్వమని చెబుతాడు. భర్త మాటను మీరకుండా అనసూయాదేవి భిక్షకు లోపలికి ఆహ్వానిస్తుంది. అయితే వారు ఒక కోరిక కోరుతారు. నీవు వివస్త్రగా మాకు ఆహారం వడ్డించాలి అని అంటారు. భర్త మాట సత్యం. సత్యాన్ని ఆచరించడం సతీ ధర్మం. ఆమెకు ఆ సత్యం యొక్క మహిమ అర్థమవుతుంది. వచ్చిన వారు త్రిమూర్తులు అనేది ఆమెలో మనసులో నిలిచిపోతుంది. వెంటనే భర్తను మనోవాక్కాయ కర్మల ద్వారా త్రికరణ శుద్ధిగా ఆయనను మనసులో తలుచుకొని మంత్రజలం వారి ముగ్గురి మీద చల్లుతుంది. వెంటనే వారు ముగ్గురు కూడా పసిపాపలుగా మారిపోతారు. అప్పుడు ఆమె వ్యవస్థగా భోజనం వారికి అందించడానికి, వారికి కావలసినటువంటి ఆహారాన్ని ఇవ్వడానికి పసిపాపలుగా వారిని ఉయ్యాలలో ఉంచి ఆహారం ఇస్తుంది. తమ భర్తలు ఏమయ్యారో అనుకుని లక్ష్మీ, పార్వతి, సరస్వతి అక్కడికి వచ్చి చూసి పసిపాపలుగా ఉన్న తమ భర్తలను గ్రహించి అనసూయను వేడుకుంటారు. అప్పుడు అనసూయాదేవి తిరిగి తన భర్తను మదిలో ధ్యానించి వారిపై మంత్రజలం చల్లగానే త్రిమూర్తులై నిలబడతారు. ఇదంతా ఏదో పురాణాల్లో నమ్మలేని కథగా అందరికీ అనిపించవచ్చు. కానీ సత్యవాక్కు పరిపాలన యొక్క విశేషం అనేది అందరూ మర్చిపోయారు. కనుక తల్లులారా, నాయనలారా, మీరందరూ కూడా సమాజంలోకి వెళ్ళి అడుగంటిపోతున్న మన సనాతన ధర్మాన్ని, దైవ శాసనాలని ప్రజలకు అక్కడక్కడ మీరు ప్రచారం చేసి వారితో మంచిగా మాట్లాడి లాలించి బుజ్జగించి సత్యం బోధపడేలాగా చేయండి. ఇందాక మీరు అడిగారు, సత్యం చెప్పడం వలన ఏమి ప్రయోజనం అని. భగవంతుని యొక్క శాసనాలలో ఒక్కొక్క శాసనానికి ఆ యొక్క అద్భుతమైన ఫలితాన్ని, మహత్తరమైనటువంటి కార్యాలను చేయగల శక్తిని వాళ్ళకి ఇవ్వబడి ఉందని తెలియజేసుకోవాలి. నిత్యం సత్యాన్నే చెప్తున్న వ్యక్తి మాటకు వాక్శుద్ధి ఏర్పడుతుంది. సరస్వతి తల్లి ఆ నోట ప్రవేశించి ఆ మాటలను చాలా పవిత్రంగా వచ్చేలా ఆమె ఆశీర్వదిస్తుంది. కనుక అటువంటి వారు ఏ మాటలు చెప్పినా అవి జరిగి తీరుతుంది. ఎవరినైనా ఒక వ్యక్తిని చూసి నీవు సుఖిస్తావు, నీకు శుభం జరుగుతుందంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీరు పిల్లా పాపలతో ఆరోగ్యంగా ఉంటారు అనగానే అది కూడా జరిగి తీరుతుంది. ఎందుకంటే వారు సత్యం తప్పితే వారిలో అసూయ, ఈర్ష లాంటి ఇతర మలినాలు ఏమీ ఉండవు. సత్యవాక్కు పరిపాలనకై శ్రీరాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు. అందుకే ఆయన దేవుడై ప్రతి గ్రామంలోనూ ఆయన ఆలయం వెలిసి ఉంది. మీరు వారికి తెలియజేయవలసినది ఏమిటంటే, ఓ ప్రజలారా, మీరు సాక్షాత్తు పరమాత్మ స్వరూపులు. మీలో పరమాత్మ ఉన్నాడు. పరమాత్ముడు అంటే సత్యం. సత్యం శాశ్వతమైనది, సనాతనమైనది. మన ధర్మాన్ని మనం మర్చిపోయి ఇతర నాగరికతలతో మాయలో పడి మనం విచ్చలవిడిగా జీవిస్తూ వస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా మారండి. నా ధర్మం తెలుసుకోండి. అందులో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి గుణాలను అలవర్చుకుంటే మనకు మనోప్రశాంతత, అవసాన దశలో ఎటువంటి కష్టము లేకుండా అనాయాస మరణం లభిస్తుంది. మీరు చేసే కుటుంబ సంక్షేమ, సౌభాగ్య, సకల శుభాల కోసం చేసే వ్రతాలన్నీ కూడా మంచివే. అయితే అన్నిటికన్నా ఉత్తమోత్తమైనది సత్యవ్రతం. సత్యనారాయణ స్వామి, మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. సత్యనారాయణ స్వామి వ్రతంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని గ్రహిస్తారు. ఆ వ్రతం అయిపోగానే మరలా ప్రవృత్తిలోకి వచ్చేస్తారు. మనం ఎందుకు ఆచరించాము, మనం ఏం చెయ్యాలి, ఆచరించాలి, అందులో చెప్పబడినటువంటి
దాన్ని గ్రహించి ఆచరించాలన్నటువంటి ఆలోచన చాలామందికి రాదు. ఏ కొద్దిమంది మాత్రము పుణ్యాత్ములు మాత్రము దాని ఆచరణకై తపిస్తూ ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ సత్యం అనే వ్రతాన్ని ఆచరించండి. మీ రాబోయే తరాల వారు మహోన్నతులుగా జన్మిస్తారు. మహాత్ములై లోకానికి ఆదర్శంగా నిలుస్తారు అని చెప్పాలి అని చెప్పగానే శిష్యులందరూ కూడా గురువుకు నమస్కరించి, గురువుగారు, ఇందులో నిగూఢార్థం మాకు బాగా అర్థమయ్యింది. సత్యం అనేది ప్రాణంగా, సత్యమైనది జీవంగా, సత్యమైనది ఆలోచనగా, సత్యం చెప్పడం వలనే మానవులు ఉద్ధరించబడతారు అనేటటువంటి విషయాన్ని, మానవుల మార్పే విశ్వ మార్పు అని మేము గ్రహించాం అని ముక్త కంఠంతో అందరూ అనగానే సత్యనిష్ఠుడు, నాయనలారా, చాలా మంచిది, మన బాధ్యత చాలా ఉంది. సమాజంలో సత్యాన్ని ప్రతిష్ఠించడానికి అనేక కష్టాలు పడాలి. సత్యం ఆచరించిన మన పూర్వీకులు ఎందరో ఉన్నారు. వారి కథలను మీరు వివరించి చెప్పాలి. వారిచే వ్యాస మహర్షి యొక్క స్తోత్రం చేయించాడు. వ్యాస మహర్షి గురించి మనం ప్రార్థించడం వలన మనకు ఆ జన్మ దుఃఖాలన్నీ కూడా పోతాయని వారికి తెలియజేశాడు. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తి పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధియే వాసిష్ఠాయ నమో నమః. ఓం తత్సత్.